మరి ఆ ధైర్యం బట్టి అమ్మగారు ఏం చెప్తే చేశాను. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించండి, నేను చేస్తాను అన్నప్పుడు మరి ఆ విధంగానే ప్రార్థన చేస్తాం. మరి నిజంగా దేవుడికి ఆ 3 రోజులు ఉపవాసులు నా దేవుడు నా బిడ్డని స్వస్థపరిచారు. రిపోర్ట్స్ అన్ని నార్మల్గా రావడం, బిడ్డ స్వస్థపడి ఈరోజు 7వ సంవత్సరం బాబుకి మరి ఇంత చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడంటే దేవుడి కృపే. మరి జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చిన తర్వాత ఒకప్పుడు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళమి. మరి చర్చ్కి వచ్చాక ఇక్కడ స్థిరపడిన తర్వాత దేవుడు మమ్మల్ని ఆర్థికంగా కూడా బలపరిచారు. మరి ఇక్కడ రక్షణ తీసుకొని మేము స్థిరపడ్డాం. మరి నేను, నా భర్త, నా బిడ్డలు కూడా ఈరోజు దేవుడి సన్నిధిలో ఎంతో సంతోషిస్తున్నాం. మా పక్షాన్ని దేవుడు ఎన్నో మేలు చేశారు. మరి నా కొరకు, నా కుటుంబం కొరకు భారంగా ప్రార్థించిన సేవకురాలకి, సంధ్యమ్మ గారికి వందనాలు. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. క్రీస్తునందు ప్రియులను మీకు శుభములు ప్రియులారా. ఈ రోజు దినాన్ని దేవుని యొక్క వర్తమానాన్ని ఆలకిద్దాం. బైబిల్ ఏమని సెలవిస్తుందనంటే 1 యోహాను 2వ అధ్యాయము 15-16 వచనాలు మనం ధ్యానించినట్లయితే అక్కడ ఏమని సెలవిస్తుందంటే, ఈ లోకంలోనైనా లోకంలో ఉన్నవాటనైనాను ప్రేమింపకుడి, ఎవడైనాను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వాణిలో ఉండదు అని చెప్తున్నారు. చాలా మంది ఈరోజు ఎక్కువగా శ్రమల పాలైపోతున్నారు. చాలా విపరీతమైన శ్రమలోని తట్టుకోలేక ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి శ్రమని తెలియపరుస్తున్నారు పిల్లరా. మేము వారితో మాట్లాడేటప్పుడు కానీ, చేసేటప్పుడు కానీ, వారి బాధలు వినేటప్పుడు కానీ చాలా విచారించవలసిన పరిస్థితి. కాబట్టి దేవుడు ఈరోజు దినాన్ని మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఎన్ని శ్రమలు వచ్చినా సరే మీకు ఒకటే దేవుడు చెప్తున్నాడు. ఏమనంటే, మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉన్నప్పుడు ఆ శ్రమలన్నీ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా. ఎందుకనంటే ప్రతి మనిషికి శ్రమ అనేది తప్పదు. సముద్రంలో కెరటాలు ఎలా ఉంటాయో మనిషి మనుగడలో జీవితాలు అనేటప్పుడు ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి. కానీ బైబిల్ ఏమని చెప్తుందనంటే, ఏ శ్రమలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. అందుకే మనం ఏం చేయాలనంటే, శ్రమల నుంచి విడిపించే దేవుడికి విరుద్ధమైనటువంటి ప్రవర్తన కానీ, మనస్తత్వాన్ని కలిగి జీవించే విధానం కానీ ఉండకూడదని ఈ సమయంలో లేఖనాల ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులారా. మరి మీలో ఎవరైనా సరే, బైబిల్ చెప్తుంది కదా, ఈ లోకంలోనైనాను లోకంలో ఉన్నవాటినైనాను ప్రేమింపకడి, ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని చెప్తున్నారు. అంటే తండ్రి ప్రేమ లేకపోతే మన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనం అనేక సమస్యల్లో కూరుకుపోతున్నప్పుడు అందరూ పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరి సంతోషంతోనే ఉంటారని లేదు, పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒక రాజులాగా ఉంటారనే లేదు, పుట్టిన ప్రతి ఒక్కరు కూడా రాణిలాగా ఉంటారు అనుకోవడానికి లేదు. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా ఉంటారో మనకి తెలియదు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ స్థితిలో అయినా సరే మనం నడవగలిగేటువంటి శక్తి పొందుకున్న వారమే ఉండాలి. కనుక మంచిలోని, సంతోషంలోని, ఆనందంలోని, బాధలోని, దుఃఖంలోని, మరి వేదనలోని, అన్ని స్థితిగతుల్లో కూడా మనిషి దాన్ని ఎదురాడి నిలిచి నడిచేటువంటి శక్తి కలిగి ఉండాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ ద్వారా మీరు ఆ శక్తిని పొందుకోగలరు. అందుకే మీరు ఏం చేయాలంటే, మనకి తండ్రిగా ఉన్న దేవుణ్ణి మీరు ఏం చేయాలంటే నిర్లక్ష్యం చేయకుండా, మరి ఆయనకి వ్యతిరేకమైనటువంటి ప్రవక్తను కలిగి ప్రవర్తించకుండా, ఆయనకి ఇష్టంగా జీవించినట్లయితే మీకు పర్వాలేదు. లేదంటే ఆయనకు వ్యతిరేకమైన ప్రవర్తన మీరు ప్రవర్తించేటప్పుడు ఆశీర్వాదాలన్నీ కూడా మీరు కోల్పోతారు ప్రియులారా. కనుక ఆశీర్వాదాలు మీరు కోల్పోకూడదనంటే మీరు చేయవలసింది ఏంటమ్మా అంటే, మరి దేవుని ఆత్మతో నింపబడే విధముగా మీరు నిత్యము కూడా తండ్రి ప్రేమలో కలిగి జీవించేవారుగా మీరు ఉండాలి. చూడండి, బైబిల్లో తప్పిపోయిన కుమారుడు గురించి మనం చూసినట్లయితే, తప్పిపోయిన కుమారుడు పరిస్థితి ఏమైపోయిందనంటే, ఎంతో సంతోషంగా ఆనందంగా తండ్రితో ఉన్నంతకాలం చక్కగా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే ఈ తప్పిపోయిన కుమారుడు లోకాన్ని ప్రేమించడము, అంతేకాకుండా లోకంలో ఉన్న వాటిని ప్రేమించడము నేర్చుకున్నాడో, తన జీవితంలో ముందు తండ్రి నుంచి ఎడబాపు అనేది ఏర్పాటు చేయబడ్డది ప్రియులారా. ఎడబాపే కాకుండా తండ్రి మీద విరోధంగా ప్రవర్తించడం నేర్చుకున్నాడు. అంతేకాకుండా మరి తండ్రి నుంచి సంపూర్ణంగా వేరేటువంటి హక్కు కలిగి ఉన్నానని చెప్పి తండ్రితో మాట్లాడే సంభాషణ మనం బైబిల్లో చూస్తాం ప్రియులారా. కనుక అలాంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు మరి ఎంతగానో ఆ కుమారుడు చివరికి ఎంతో వేదనకి గురి అయిపోయి ఆకలితో అలమటించే పరిస్థితి వచ్చింది. ఈరోజు మనకి సహాయం చేసే దేవుడు, మన శాపాలని పాపాల నుంచి విడిపించి మన కొరకు రక్తం చిందించే దేవుడికి విరోధమైన ప్రవర్తన ఏదైనా ఒకవేళ మీలో ఉందేమో దేవుడి సమయంలో మాట్లాడుతున్నాడు. అదొక్కసారి మీరు మోకరించి దేవుడిని అడిగినట్లయితే, ప్రవ్వా నీకు విరోధమైన పని నేను ఏదైనా చేసుంటే నన్ను క్షమించు ప్రవ్వా అని చెప్పి దేవుడిని మీరు అడిగినట్లయితే, యేసయ్య నామములో చెప్తున్నాను ప్రియులారా, ఆ పాపం నుంచి మీరు విడుదల పొంది
మరి దేవుడి కనికరాన్ని మీరు పొందుకొని ఆ శ్రమ నుంచి మీరు విడుదల పొందొచ్చు పిల్లరా. మరి ఆ కుమారుడు అలాగే పశ్చాత్తాపడ్డాడు. ఏమని పశ్చాత్తాపడ్డాడు అని అంటే, అయ్యో! నా తండ్రి దగ్గరికి వెళ్తే ఆ పనివారిలో ఒక పనివాడిగా ఉండి, నేను ఆ పని చేసుకునేటప్పుడు నాకు కనీసం కొంచెం భోజనమైనా దొరుకుతదనేటువంటి విశ్వాసంతోటి తనలో తనే అనుకోని మళ్ళీ తిరిగి నేను తండ్రి యొద్దకి వెళ్తాను అని చెప్పి తిరిగొచ్చాడు. ఈరోజు ఏ పాపంలోనైనా పడిపోయి అనేక శ్రమల్లో, వేదనలో, దుఃఖంలో ఉన్నారా? దేవుడు ఈరోజు దినాన్ని మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, ఈ శ్రమలేమి నిన్నేమి చేయలేవు గానీ, నీవు ఒక్కసారి ప్రభు దగ్గరికి తిరిగి వచ్చినట్లయితే, ఆ ప్రభు యొక్క ఆత్మ ద్వారా మీరు నింపబడి ఆయన సన్నిధిలోకి వచ్చి మోకరించి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నట్లయితే, ప్రభువా నాయన, తెలుసో తెలియని అజ్ఞానంలో నేను ఈ శ్రమల్లో పడిపోయాను తండ్రి, అయ్యో తెలుసో తెలియక నీకు విరోధంగా ప్రవర్తించాను ప్రభువా, నన్ను క్షమించు తండ్రి అని మీరు ఎప్పుడైతే దేవుణ్ణి అడగటం ప్రారంభిస్తారో, యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను, మీ జీవితాలు అద్భుతంగా ఆశీర్వాదకరంగా మారిపోతాయి. మీ స్థితిగతులన్నీ మారిపోతాయి. మరి దేవుడు మళ్ళీ తిరిగి మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఆ తప్పిపోయిన కుమారుడు ఎంతగానో తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఆనందించాడు పిల్లరా. తండ్రి కోప్పడలేదు. మన దేవుడు కోప్పడే దేవుడు కాదు. ఏ పాపం శాపంలో కొట్టుమిట్టాడిపోతున్నారు, అయ్యో చివరి కొన ఊపిరిలో నేను సాయం చేయకపోతే బిడ్డల పరిస్థితి ఏమైపోద్దా అని చెప్పేసి దేవుడు వెంటనే తన కుమారుణ్ణి, ఆ యొక్క తప్పిపోయిన కుమారుణ్ణి తన తండ్రి ఎలా చేర్చుకున్నాడో ఈరోజు దినాన్ని దేవుడు కూడా మిమ్మల్ని అలా చేర్చుకుంటాడు. మీరు ఆ శ్రమల నుంచి విడుదల పొందుతారు. కరెక్ట్గా ఆ శ్రమలన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోయే పరిస్థితులు దేవుడు ఏర్పాటు చేస్తాడు. అంతేకాదు, ఇక మీదటి నుంచి ఎలాంటి స్థితిగతుల్లో ఉన్న నా దేవుని బట్టి నేను బ్రతకగలను అనేటువంటి ధైర్యాన్ని ప్రభు మీకు ఇస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడికి విరోధంగా ఏదైనా మీలో ఉన్నట్లయితే, లోకాన్ని ఎక్కువ ప్రేమించి లోకానుసారంగా జీవించినట్లయితే, నువ్వు క్రైస్తవుడివి అనిపించుకోవడం గొప్పతనం కాదు కానీ, క్రైస్తవురాలను అనిపించుకోవడం గొప్పతనం కాదు కానీ, క్రీస్తుని పోలి నడుచుకునే జీవితం ఏ రోజైతే మీలో ఉంటుందో నేను చెప్పగలను ప్రియులారా, దేవుడు అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చూస్తారు. మిరాకల్స్ మీ జీవితంలో చూస్తారు. అసలు ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో చూస్తారు. యేసు ప్రభు ఉన్నవాడు అనువాడు అనేటువంటి వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు మీతో ఉన్నాడని చెప్పి మీరు సాక్ష్యం పలుకుతారు పిల్లరా. కనుక ఈ రోజు నుంచి దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే మాట ఏంటనంటే, దేవుడికి విరోధమైన పని ఏది కూడా మీరు చేయమాకండి. ఒకవేళ ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా మీరు ఓర్చుకొని ప్రభువుకి ప్రార్థించడం మానకండి. ఆయన సన్నిధికి వెళ్ళటం నిర్లక్ష్యం చేయకుండా ఆయన సన్నిధికి వెళ్ళండి. ఎక్కడున్నప్పటికీ కూడా దేవుడి మందిరానికి వెళ్ళండి, ప్రభువుకి ప్రార్థించండి, పవిత్రంగా జీవించండి. ఎందుకనంటే దీవింపబడితేనే పెడితేనే దేవుడు కాదు, పెట్టినా పెట్టకపోయినా ఆకాశమందున్న దేవుడు మీ దేవుడే ప్రియులారా. ఎప్పుడు మీకు మంచి చేసేవాడు కానీ చెడు చేసే దేవుడు కాదు. కాబట్టి ఈ సత్యం తెలుసుకున్న మీరు తండ్రి ప్రేమ నుంచి వేరే జీవించే విధంగా కాకుండా లోకానికి దగ్గరే జీవించే విధానంలో మీరు ఉన్నారేమో. మరి దేవుడు వాక్యం సెలవిస్తుంది, తండ్రి ప్రేమ గొప్పది కాబట్టి తండ్రి ప్రేమ యొద్దకు చేర్చబడండి, మీ శ్రమల నుంచి మీరు విడుదల పొందండి పిల్లరా. మరి అందుకే బైబిల్ చెప్తుంది ఏంటంటే, లోకంలో ఉన్నదంతా అనగా శరీరము శరీరాశయు నేత్రాశయు జీవటంబును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అని బైబిల్ సెలవిస్తుంది పిల్లరా 16వ వచనంలో. కనుక మీ జీవితాల్లో కూడా శరీరాశ, నేత్రాశ, జీవపటంబం ఇదే తండ్రి నుంచి వేరుపరిచేటువంటి స్థితిగతులు పిల్లరా. కనుక ఈ స్థితిగతులు మీలో ఉండకుండా మీరేం చేయాలంటే, తండ్రి ప్రేమను పొందుకునే విధంగా శరీరాశని, నేత్రాశని, జీవపటంబానికి దూరంగా జీవించి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ఆత్మ చెప్పుని మీరు నడిపింపబడినప్పుడు ఏ శ్రమ మిమ్మల్ని ఏమీ చేయలేదు పిల్లరా. బైబిల్ సెలవిస్తుంది పిల్లరా. నిజంగా పాపాత్మరాలైనటువంటి స్త్రీ ఏం చేసిందనంటే, తన పాపాన్ని ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకుందో, విడిచిపెట్టిందో, ప్రభువా నాయన తండ్రి నన్ను క్షమించి అని చెప్పి దేవుని అడిగినప్పుడు దేవుడు తమ జీవితంలో అద్భుతం చేశాడు. మీలో ఏ ఒక్కరు పాపం చేయలేదని లోకస్తులందరితో లోకాన్ని ప్రేమించినంతసేపు తిరిగి లోకం ఆమె మీద తిరగబడ్డది. ఆమెను చంపజూచింది, రాళ్ళ రువ్వి ఆమెను చంపాలని లోకమంతా కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉండి ఆమె యొక్క ప్రాణాన్ని కోరుకునేటప్పుడు దేవుడి యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు యొక్క విధానం ఏంటనంటే, ఆమెని దేవుడు క్షమించాడు ప్రియులారా. క్షమించి ప్రేమించి ఏం చెప్పాడనంటే, మరి ఎన్నడూ ఈ పాపము చేయమాక అని చెప్పాడు ప్రియులారా. నిజంగా ఆ పాపం చేయమాక అని చెప్పినప్పుడు ఆమె పశ్చాత్తాపం అయినప్పుడు ఆమె జీవితంలో నూతన ఆనందం వచ్చింది, నూతన సంతోషం వచ్చింది. అందుకే నీకు విరోధంగా రూపమని ఆయుధము వర్ధిల్లదని బైబిల్ సెలవిస్తుంది. కనుక దేవునికి విరోధమైన పని చేసి మనం బాగుంటామేమో అనుకుంటాం కానీ అసలు బాగోడానికి అవకాశం ఉండదు ప్రియులారా. కనుక మీరు వెచ్చగానైనా ఉండండి, చల్లగానైనా ఉండండి, నులివెచ్చని జీవితంలో ఉండకండి అంటున్నాడు. అంటే అటు యేసు ప్రభువుని నమ్ముకుంటూ కూడా లోకపరంగా నడుస్తూ లోకానుసారంగా జీవిస్తూ, మరి నీవు క్రైస్తవుడిగా
క్రైస్తవురాలుగా చలామణి అయిపోదాం అనుకుంటే మాత్రం అది జరగని పని. ఆశీర్వాదం ఉండదు. చివరికి దాని అంతము శాపము, నరకము, పాపము అనే పరిస్థితి గుండా వెళ్ళిపోయే స్థితిగతులు వస్తాయి ప్రియులారా. చివరికి మరణమే వేదన అయిపోయిన పరిస్థితులు కూడా వస్తాయి ప్రియులారా. కనుక అలాంటి స్థితిగతులు కూడా మీరు వెళ్లకుండా ఉండాలి అని అంటే బైబిల్ చెప్తుంది ఏమనంటే, తండ్రిని నువ్వు ప్రేమించాలి, తండ్రితో నువ్వు ప్రార్థించాలి, తండ్రికి నువ్వు రోజు కూడా మరి ఆయన సన్నిధికి మీరు వెళ్ళి ప్రార్థించుకునేవారుగా, మరి ఆయన మాటలు చెప్పేవారుగా, ఆయన సువార్త మాటలు చెప్పేవారుగా మీరు ఉండాలి. కానీ మీ దుఃఖంతో మీరే రోజు నలిగిపోతూ విరిగిపోతూ ఇంకా పాపంలో కూరుకుపోయే పరిస్థితిలో మీరు వెళ్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోమని సమయంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. బైబిల్లో చూసినట్లయితే యాకోబు 4:4 చూసినట్లయితే, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడునో ఈ లోకంలో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అని బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా. వ్యభిచారిణులారా అంటే ఒక మాటగా చెప్పాలనంటే, ఒక స్థిరమైన జీవితం లేని స్థితిగతుల్లో ఉన్నారా మీరు ఈ రోజు దినాన్ని? అసలు ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం, అక్కడికి వెళ్తున్నారు అలాగా, ఇక్కడికి వెళ్తున్నారు ఇలాగానే జీవిస్తున్నారా? దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నారు పిల్లరా. మరి ఈ యొక్క లోక స్నేహం దేవుడికి వైరం అని చెప్తుంది కనుక మరి దేవుడు అటువంటి వారు శత్రువు అయిపోతారు అంటున్నారు. కాబట్టి ఈ లోక స్నేహాన్ని విడవాలి. మీ ఇంట్లో యవనస్తులు లోకంలో పడిపోయారా? లోకానుసారంగా జీవిస్తున్నారా? లోకస్తులతో సహవాసం చేసుకుంటూ వారి యొక్క మనుగడలో దేవుని సన్నిధికి దూరం అవుతూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారా? ఇటువంటి వారందరితో కూడా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటనంటే, దేవుడు మీ యందు ఉన్నాడు, మీ యొక్క తప్పులు పాపాలన్నీ క్షమించే విధముగా మీ యవనస్తుల కొరకు మీరు ప్రార్థన చేయాలి ప్రియులారా. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో మీ యవనస్తుల కొరకు దేవుడు మీ వాళ్ళ అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అంతేకాకుండా ఉన్నవాడను అనువాడని అని చెప్పి ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి మీరు మీ యవనస్తుల కొరకు దేవుడికి ప్రార్థించండి. లోకంలో పడిపోయారని యజమానుడు యేసు ప్రభువుని నమ్మి బాప్తిజం పొంది లోకానుసారంగా జీవిస్తున్నారా? దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారమ్మా. ఏంటనంటే, నీ భర్త కొరకు నువ్వు వేదన పడవసరం లేదు, దుఃఖపడవసరం లేదు. నువ్వు చేయవలసింది ఒకటే, మోకరించి ప్రార్థించు. ఉదయం ప్రార్థించు, మధ్యాహ్నం ప్రార్థించు, రాత్రికి ప్రార్థించు. దేవా మారిస్తే నా భర్త నీ వల్లే మారాలి ప్రభువా, నువ్వు మార్చు ప్రభువా అని అంగలార్చు దేవుని దగ్గర. రోజు నీ దుఃఖం నీలోనే పెట్టుకొని ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు కృంగిపోతున్నావు, కృషించిపోతున్నావో ఈ దినాన్ని దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి ప్రార్థించడం మొదలుపెట్టి తల్లి, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నా సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు దేవునికి ప్రార్థించు. ప్రార్థించినప్పుడు నీ జీవితం కట్టబడుతుంది, నీ కుటుంబ సమస్యలు తీర్చబడతాయి, నీ బిడ్డల భవిష్యత్తు మార్చబడుతుంది. అంతేకాకుండా దేవుని కొరకు నువ్వు ఖచ్చితంగా దేవునికి ఇష్టంగా నువ్వు జీవించడం మొదలు పెట్టినప్పుడు నీ ఇంటి వారు కూడా మెల్లగా దేవుని వైపు మళ్ళడానికి అవకాశము ఉంటుంది ప్రియులారా. కనుక బాధలు అందరికీ ఉంటాయి, కానీ బాధల నుంచి విమోచించి విడిపించేటువంటి దేవుని దగ్గర మరే వలె కనిపెట్టుకొని మీరు ఉందురుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు అలా ఉంటారో దేవుడు అద్భుత కార్యాలు మీరు ఖచ్చితంగా చూస్తారు. ఒకవేళ అలా ఉండి కూడా మీరు చూడలేకపోతున్నారా? స్క్రీన్ మీద వస్తున్న ఫోన్ నెంబర్ సంప్రదించండి. దేవుళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయాలో మీకు గైడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ సమస్యలు తీర్చబడతాయి పిల్లరా. దేవుడు అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు. మరి అటువంటి గొప్ప దేవుడిని మీరు కలిగి ఉన్నారు. కాబట్టి మరి ఎందుకు నీరసించిపోతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు దుఃఖపడుతున్నారు? దేవుని ఆత్మ మీతోనే ఉంది పిల్లరా. అంతేకాకుండా బైబిల్ చెప్తుంది ఏమనంటే, మరి శ్రమ దేని వల్ల వస్తుందంటే లోక స్నేహం చేయటం ద్వారా, దేవుడికి విరోధంగా ఉండటం వల్ల కూడా మీకు మీ జీవితం మనుగడలో ఉండేటప్పుడు దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు శ్రమలన్నీ వస్తూ ఉంటాయి. మరొక మాట చూసినట్లయితే 1 తిమోతి 6:6 నుంచి మనం కొన్ని వచనాలు ధ్యానించినట్లయితే అక్కడేమని ఉంటుందంటే 6వ వచనం, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. చూసారా ఏమంటున్నారంటే సంతృప్తి అంటే ఏదో భక్తి అంటే ఏదంటే చూడండి, చాలా మంది చర్చికి వెళ్తారు, కొంతమంది చర్చికి కూడా వెళ్ళరు. ఎక్కడైనా దారిలో దేవుడు చర్చెస్ కనిపించా అనుకోండి, అలాగా ట్రావెల్ చేస్తున్న దారిలో కనిపిస్తున్నప్పుడు ఏ రకంగా ట్రావెల్ చేస్తున్నా దారిలో ఎలా కనేసుకుని దేవుని దర్శించుకున్నాను కదా అనుకుంటారు. అలా కాదు పిల్లరా. బైబిల్ చెప్తుంది సంపూర్ణమైన భక్తి మీలో ఉండాలి, తృప్తికరమైన భక్తి మీలో ఉండాలి. అంతేగాని పొడి భక్తి దేవునికి ఇష్టం ఉండదు పిల్లరా. సంతృప్తిగా ఆయనతో రోజుకి 2.5 గంటల సమయాన్ని గడపగలిగే స్థితిలో ఉన్నారు. కనీసం ఒక అరగంట అయినా వ్యక్తిగతంగా మీ గదిలోకి వెళ్ళి దేవునితో మాట్లాడండి. ప్రతిరోజు కూడా ఒక టైం పెట్టుకోండి. ఒకవేళ టైం లేకపోయినా సరే ఏదో ఒక టైంలో రోజుకు ఒక 1/2 అవర్ 1 అవర్ దేవునితో గదిలోకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. దేవునితో మాట్లాడండి. ప్రభువా ఇది, ప్రభువా అది తండ్రి అని. మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారు. మీ బలహీనతలన్నీ ఆయన దగ్గర ఒప్పుకుంటారు. వాటిని విడిచిపెట్టడానికి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు. గొప్ప దీవెనలు మీరు పొందుకుంటారు పిల్లరా.
అంతే సంతృప్తికరమైన భక్తి. ఆ భక్తిలో మీరు ఎప్పుడైతే నడుస్తారో, మీరు క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తారు, క్రమం తప్పకుండా లోకానికి వేరే జీవిస్తారు, క్రమం తప్పకుండా ఆయన వాక్యం ఎలా సెలవిస్తుందో ఆ విధంగా మీరు జీవిస్తారు. ఇటువంటి జీవితం మీకు కావాలని మీరు కోరుకున్నట్లయితే ప్రతిరోజు మీ గదిలోకి వెళ్ళి ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయండి పిల్లరా. గంట సేపు గడపండి, 1 అవర్, హాఫ్ అన్ అవర్ గడపండి. ఎవరు లేని టైంలో మీ గదిలోకి వెళ్ళి మీరు ప్రార్థన చేసుకో. ఒకవేళ అందరూ ఉన్నారు అనుకుంటున్నారు, ఒక గదిలోకి వెళ్ళి కంప్లీట్ గా మిమ్మల్ని మీరు ప్రార్థన చేసుకున్నా అని చెప్పి ప్రేయర్ లో ఉండండి పిల్లరా. దేవుడు మీ పట్ల అద్భుతాలు చేస్తాడు, ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు. చెయ్యని దేవుడు అంటూ మన దేవుడు కానే కాదు. మీరు ఇవేవి చేయకుండా లోకమంతా తిరుగుతున్నారా, లేకపోతే అనేక పరిస్థితులుగా అనేక మంది చెప్పుకుంటున్నారా, ఇవన్నీ చెప్పుకున్న కార్యాలు జరగవు. నేను చెప్పిన పని పరిశుద్ధాత్మ ద్వారా చెప్తున్న మాట మీరు విన్నట్లయితే మీ సమస్య ఏదైనా యేసుక్రీస్తు నామములో తీర్పొద్దని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్న పిల్లరా. బైబిల్ చూసినట్లయితే అటువంటి సంతృప్తికరమైన భక్తి, దైవ భక్తి మీకు ఏం కలిగిస్తుందంట? లాభదాయాన్ని కలిగిస్తుంది పిల్లరా. మీకు ఎంతో లాభాన్ని ఇస్తుంది. అందుకే మరియ చేసింది ఉత్తమము అని దేవుని వాక్యము సెలవిస్తుంది పిల్లరా. మరొక మాట చూసినట్లయితే అక్కడ 7వ వచనంలో చూస్తే మనం ఈ లోకంలోనికి ఏమంటున్నారనంటే తేలేము. అందుకే అక్కడ ఏమంటున్నారంటే దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము కాక అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉన్నాము కదా. ఈరోజు చాలా మందికి నా కడుపు నిండా తిండి ఉందా లేదా, నా ఒంటి నిండా బట్ట ఉందా లేదా, ఈ లోకపరంగా 4 రకమైనటువంటి నగలు వేసుకొని అందరిలో గౌరవంగా ఉంటున్నానా లేదా, కొన్ని గృహాలు నాకు ఉన్నాయా లేదా, కొన్ని కార్లు నేను మెయింటైన్ చేస్తున్నానా లేదా, ఇదే ఆలోచన తప్పించి వ్యక్తిగతంగా నా జీవితంలో నేను దేవుడికి ఇష్టంగా ఉంటున్నానా లేదా, దేవుడు నన్ను అంగీకరిస్తున్నాడా లేదా అనే ఆలోచన ఈ రోజులో చాలా మందిలో అరుదైపోయింది పిల్లరా. దేవుడు సూటిగా మాట్లాడుతున్నా అవేవి శాశ్వతమో కానే కాదు కదా. అవి ఎలాంటి శాశ్వతం ఏమవుతాయి? ఈరోజు కొంతమందిని ఒకానొక సమయంలో కరోనా అనేటువంటి అనారోగ్యం వచ్చినప్పుడు ఆ యొక్క పరిస్థితిలో వాళ్ళ డబ్బు వాళ్ళు రక్షించలేకపోయింది, వాళ్ళ బంగారం వాళ్ళు రక్షించలేకపోయింది, వారి బంధుబలగం వారిని రక్షించలేకపోయింది. వాళ్ళు అనుకోకుండా అకస్మాత్తుగా మరణం అయిపోయిన పరిస్థితులు ఆ యొక్క దినాల్లో ఆగకుండా మరణాలు చూసిన స్థితిగతులు ఎన్నో ఉన్నాయి పిల్లరా. అలాంటి స్థితిగతుల్లో మీరు గమనించుకోండి, ప్రభువైన యేసు యందు నీ విశ్వాసం ఉంచినప్పుడు ఒకవేళ నువ్వు చనిపోయినను తిరిగి బ్రతకడానికి పరలోక రాజ్యం సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ నీకు పరిపూర్ణమైన విశ్వాసం లేకుండా దేవుని లోక సంబంధమైన జీవితంలో నీవు జీవించినట్లయితే నువ్వు ఆశీర్వాదం చూడలేవు. కనుక పిల్లరా, మీతో సూటిగా చెప్తున్నాడు, పరలోక రాజ్యాన్ని చూడడానికి అవకాశము ఉండకపోవచ్చు. అందుకే చెప్తున్నాడు ఏమనంటే బైబిల్ వాక్యం ఏమైనా సెలవిస్తుందనంటే ఏ శోధన మిమ్మల్ని ఏమీ చేయలేదు. యోబు చూడండి, నీతిమంతుడిగా ఉండేటప్పుడు ఆయనకి ఎన్నో శోధనలు వచ్చాయి, యథార్థవంతుడు అయినప్పటికి ఎన్నో శోధనలు వచ్చాయి, కానీ యోబుని ఏమీ చేయలేకపోయింది. బైబిల్ అదే సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే నీవు నా ఓర్పు విషయమే వాక్యమును గైకొంటివి గనుక భూనివాసుల్లో శోధించుటకు లోకం అంతటి మీదకి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడదును. చూసారా దేవుడు ఏం చెప్తున్నాడండి? నేను నిన్ను కాపాడుతాను. ఎందుకంటే వాక్యానుసారంగా జీవించిన ప్రతి ఒక్కరిని దేవుడు కాపాడతాడని జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లరా. సో దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతాడు. మీరు చేయవలసింది ఏంటంటే యోబు వలె విశ్వాసంలో బలంగా ఉన్న, మీ చుట్టూ శోధించే వాళ్ళు ఉన్నా సరే నా దేవుడు ఒకరోజు నాకు మేలు చేస్తాడని విశ్వాసం కలిగి ఉండండి. ఎవరి స్థితిగతులు ఎలాగున్నప్పుడు కూడా ఒకరోజు దేవుడు మిమ్మల్ని అందరికన్నా ఉన్నతంగా దేవుడు నిలబడతాడు. కొంచెం ఓర్పు కలిగి ఆయన సన్నిధిలో మోకరించి మీరు ప్రార్థించినట్లయితే అద్భుతాన్ని చూస్తారు. కాబట్టి ఈ సత్యం మీరు తెలుసుకోవాలి పిల్లరా. అంతేకాకుండా మరి షడ్రక్ మేషక్ అబేద్నెగో జీవితంలో అద్భుతం దేవుడు చేయలేదు. అంత శోధన కాలంలో మరణమైన పరిస్థితులు వచ్చాయి, దానియేలు సింహాల భూమిలో వేసే పరిస్థితి వచ్చింది. దేవుడు అద్భుతం చేయలేదా? సో ఈ రోజు మీరు అలాంటి భయంకరమైన స్థితిగతుల్లో ఉన్నారా? ఒక దగ్గర దేవుడు చెప్తాడు ఏమనంటే, వాక్యం బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే సహించినంత, మీరు సహించగలిగేంత శోధన ఇస్తాడంట. 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే సాధారణంగా మనుషులకు కలిగే శోధనలు తప్ప మరి ఏదో మీకు సంభవింపలేదు. చూసారా, ఏమన్నా మీరు సహించగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు అంటున్నారు. చూసారా, సహించగలిగేంత శోధన దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి మీరు ఏమి భయపడకండి. నీతి నిమిత్తం మీరు హింసింపబడుతున్నారు, మీరు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు ధన్యకరమైన జీవితంలో వెళ్తున్నారు. ప్రభువైన యేసుని నమ్మికించిన మీరు ఈ రోజు విశ్వాసంతో జీవిస్తున్న మీకు ఏ లోటు ఉండదు. మీరు అడిగిన ప్రతిదీ దేవుడు మీకు ఇస్తాడు. యోహాను సువార్తలో చెప్తున్నారు, మీకు ఏది ఇష్టమో అది మీకు ఇయ్యబడిన అంటున్నాడు. ఎప్పుడు ద్రాక్షవల్లితో ఉన్నట్లయితే ఆయనకి అప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడుగుతున్నాడు అంటున్నాడు, ఇస్తానంటున్నాడు. అలాగే ఈరోజు మీరు యేసు ప్రభుతో అంటుకట్టబడి ఉన్నట్లయితే మీకు ఏది ఇష్టమో అది మంచిది ప్రభు ఇస్తాడు. మీరు కొన్నిసార్లు మీ ఇష్టమైన దేవునికి ఇష్టం లేదంటే అర్థం ఏంటన్నా దానివల్ల మీకు నష్టం వస్తుందని. అప్పుడు మీరేం చేయాలంటే ఇది నాకు ఇష్టమే కానీ నేను అడిగినా ఇవ్వట్లేదు అంటే దీనివల్ల నాకు ఇబ్బంది ఉందేమో, దేవుడు గొప్ప అద్భుతం నాకు చేయబోతున్నాడు అని మీరు అనుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ అట్లా అద్భుతాలు చేస్తాడు. సో మీ కొరకు నేను ఇప్పుడు ప్రార్థన చేయడం జరుగుతుంది. కనుక శోధన కాలం అనేది, మరి శోధనలు ఎందువల్ల వస్తున్నాయంటే లోకపరంగా జీవించే
ప్రేమించటం ద్వారా ఆ లోక స్నేహాన్ని కలిగి తండ్రికి వేరే ఉండటం వల్ల ధనాపేక్ష అనే పాపంలో పడిపోవడం ద్వారా శోధనలు వస్తాయి. కాబట్టి ఈ రోజు నుంచి మీరేం చేయాలంటే ఆయన ఈ శోధన మనల్ని ఏమి చేయడానికి ఇష్టంగా మీరు అనుకూలంగా ఉన్నట్లయితే ఆ శోధనలు ఏమి చేయలేవు. సహించగలిగిన శోధన నుంచి యోబుని విడిపించినట్టుగా దేవుడు మిమ్మల్ని కూడా విడిపించి గొప్పగా యోబుని ఆశీర్వదించినట్టుగా దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దానియేలు విడిపించిన దేవుడు దానియేలుని కాపాడి దానియేలుని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. కనుక ఏ శోధన మిమ్మల్ని ఏం చేయలేదు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ప్రార్థించండి, పట్టుదలగా ప్రభు సన్నిధికి వెళ్ళండి. అంతేకాకుండా మరి దేవుని వేడుకొని వాక్యానుసారంగా జీవించండి. శోధన జయించి మందిరంలో సాక్ష్యం పలకండి. ప్రభు కొరకు సాక్షులుగా మీరు వాడబడదురు గాక. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎక్కడ ఉంటే అక్కడ తలలు వంచినట్లయితే ప్రార్థన చేస్తాను. పిల్లలు, మహోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వశక్తివంతుడా, నీకు వందనాలు. నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి నాయన. నీ కుమార్తె కుమారులు నిండారాలుగా ఆశీర్వదించండి. ఏ దుష్టుడి కళ్ళు నీ బిడ్డల మీద ఉండకుండా సహాయం చేయండి. పట్టణంలోకి వెళ్ళి పొలంలోకి వచ్చి దీవించి ఎంతమంది శోధంతో నలిగిపోతున్నారు, శ్రమల మధ్యలో విరిగిపోతున్నారు తండ్రి. అయ్యా, భార్య భర్తలు బిడ్డలు ఎంత నలిగిపోతున్న స్థితిగతుల్లో ఉన్న వాళ్ళ కన్నీటిని తొడవండి ప్రభా. వాళ్ళ ఆశగా ప్రాణం తృప్తిపరచండి. దైవ భక్తిని వెంబడించి గొప్ప లాభదాయకమైన సత్యం వారు తెలుసుకొని నిన్ను వెంబడిస్తూ ఆ శ్రమలన్నీ జయించి ప్రభా నా దేవుని పెట్టి మేము శ్రమలు జయించాలని సాక్ష్యం పలకడానికి సహాయం చేయండి. ఎంతమంది అయితే ఉద్యోగాలు కోల్పోతున్నారు, బాధపడుతున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు కోల్పోకుండా ప్రభా వాళ్ళ జాబ్స్ వాళ్ళకి ఏస్తున్నాములో ఉండును గాక. నీకు స్తోత్రం. సహోదరి శ్రీదేవి గారి జాబ్ ఏస్తున్నాములో ఉండును గాక. నాయన నీ కుమార్తె ఎంతగానో బాధపడుతున్న విషయం ప్రభా దేవాను అద్భుతం చేస్తున్నావు నేను నమ్ముచున్నాను ప్రభా. అలాగే మోహన్ అనే సహోదరుడు కూడా ప్రభా ప్రార్థిస్తున్నాయా, నాకు జాబ్ కావాలని ప్రార్థన చేస్తున్నారు ప్రభా. అతనికి కూడా ప్రభా ఏస్తున్నాములో ప్రభా ఆ జాబ్ని మీరు ఇస్తున్నారు. మీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, నీకు వందనాలు. కొంతమంది జ్ఞాపశక్తి లేక బాధపడుతున్నారు. అయ్యా నాయన నా జ్ఞాపశక్తి ఉండట్లేదు, నేను చదువుకోలేకపోతున్నాను సరిగ్గా. యేసుక్రీస్తు నామంలో వాళ్ళకి జ్ఞాపశక్తి ఉండును గాక. వారు బాగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకుందరు గాక. నీకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, నీకు వందనాలు ప్రభా. అయ్యా ఆ విధంగా ప్రభా యవనస్తులు కొంతమంది సంబంధాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. యేసు నామంలో వారికి మంచి సంబంధాలు దొరుకును గాక నాయన. మంచి సంబంధాలు కలిగి మంచిగా దాంపత్య జీవితం నిలిచే వివాహాలు మీరు చేసి ప్రభా ఆ కుటుంబాన్ని సాక్షులుగా నిలబెట్టుకుని నడుచున్నాం తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, నీకు వందనాలు ప్రభా. కొంతమంది ఇగో ప్రభా బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారు నాయన. వాళ్ళ సంపూర్ణమైన హీలింగ్ దయచేయండి ప్రభా. యేసు నామములో పక్షవాతంతో బాధపడుతున్న సంపూర్ణమైన స్వస్థత వచ్చిన గాక నాయన. లార్డ్ నువ్వు ఇప్పుడే స్వస్థపరుస్తున్నావు. నీకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, నీకు వందనాలు. నువ్వు బ్లెస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, నీకు వందనాలు ప్రభా. ఆ విధంగా ప్రతి ఒక్కరిని ప్రభా షీమాల దిక్కారాబాబా షరాబాసి అటువంటి శక్తుల నుంచి బలహీనతల నుంచి విడుదల పొంది ప్రభా నీ ఆత్మ చెప్పున నడిపించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, మరి మీరు మా స్క్రీన్ మీద వస్తున్న నెంబర్ని సంప్రదించండి. మీ సమస్యలు మాకు తెలియపరచండి. మీ కొరకు మేము నిత్యము ప్రార్థిస్తాం. దేవుడు ఆత్మ మీకు తోడే ఉండను గాక. ఒకవేళ ఈ కార్యక్రమానికి మీరు ఏమైనా ఆర్థికంగా సహకరించాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద వస్తున్న మా ఫోన్ నెంబర్ని సంప్రదించండి. మా ఫోన్పే నెంబర్కి ఫోన్పే కూడా మీరు చేయొచ్చు. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రోత్సహించినట్లయితే సహకరించండి. ప్రభు దీవెనలు పొందుకోండి. మే గాడ్ బ్లెస్. బాధపడుతున్నా రండి జీసస్ కింగ్డమ్ చర్చ్కి. మీ కొరకు, మీ సమస్యల కొరకు, మీ వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు, కుటుంబ అభివృద్ధి కొరకు ప్రార్థనలు చేయబడును. మీ కొరకు ప్రత్యేకంగా సిస్టర్ సంధ్యారాణి గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడడం జరుగుతుంది. మా జీసస్ కింగ్డమ్ చర్చ్ బృందం వారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. నేడే మీ సమస్యలను మాకు తెలియపరిచి మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. మరింకెందుకు ఆలస్యం, నేడే మీ సమస్యలు మాకు తెలియపరచండి. మా చిరునామా 12-804 గాంధీనగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవ, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480 8374644755. కనుక మా ఫోన్ నెంబర్ని సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.